జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బ్యాంకింగ్ క్రైసిస్ మీద నేను మాట్లాడుతాను, ఎందుకంటే అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం జరిగింది బ్యాంకింగ్ క్రైసిస్లో. ఆ టైంలో చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన ఘోటాలా నంబర్ 1 రఘురామ్ రాజన్ అండ్ చిదంబరం వర్ 2 people ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మన బ్యాంకింగ్ క్రైసిస్. రాజుగారు ఎట్లా జరిగింది చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు డిపాజిట్గా, 4-5% వాళ్ళకు ఇంట్రెస్ట్ ఇస్తారు. అదే లోన్ 9-10-11% బయటికి ఇస్తారనమాట. పర్సనల్ లోన్కి రేట్ ఎక్కువ ఉంటుంది. మన నార్మల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ కానివ్వండి, ఆటోమొబైల్ లోన్స్ 8-11% దాకా వేరీ అవుతుంది. పీరియాడిసిటీ మీద ఉంటుంది, రిస్క్ మీద ఉంటుంది, అంత ఉంటుంది. మార్చ్ 2004లో 6,60,000 కోట్లు యాక్చువల్లీ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఉండే, అడ్వాన్సెస్గా ఉండే 6.6 lakh crores. కానీ 2012కి వచ్చేదాకా అది 39,000 కోట్లు అయ్యింది, 39 lakh crores. ఆలోచించండి, ఆల్మోస్ట్ 5 times విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ అబౌట్ 8 years. ఇది మోదీ గారు ఫేమస్గా చెప్పారు ఫోన్ బ్యాంకింగ్ సిస్టమ్ అని. ఒక్కడి నుంచో మా మేడం దగ్గర నుంచో వాళ్ళ అహ్మద్ పటేల్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, వీడికి 100 కోట్లు కావాలంటే ఇచ్చేయండి అంటే చిదంబరం ఫోన్ చేసి ఆ బ్యాంక్ చైర్మన్తో మాట్లాడి 100 కోట్లు రిలీజ్ చేపించేస్తాడు. దానికి అసెట్స్ ఉందా, సెక్యూరిటీస్ ఉందా, ఏం చూడరు. ఫోన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండే దానికోసం మీరు చూస్తున్నారు. 6 ఉన్నది 8 కావచ్చు, 8 ఉన్నది 10 కావచ్చు, 10 ఉన్నది 12 కావచ్చు. కానీ 6 నుంచి విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 8 years అది 39 అంటే ఆల్మోస్ట్ 40 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే దీంట్లో చాలా మటుకు బ్యాడ్ లోన్స్ అయిపోయినాయి, అంటే ఎన్పిఎస్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక టాప్ 200 లోన్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే ఈ క్లయింట్స్ తీసుకున్న వాళ్ళ 200 మంది దీంట్లో 8,06,000 కోట్లు, ఐ మీన్ 8.6 అని పెట్టుకుంది, 8.6 lakh crores బ్యాడ్ డెట్స్కి వచ్చేసింది. మొత్తం 39లో 8.6 బ్యాడ్ డెట్స్. కానీ చూపించలేదు, ఎందుకంటే బ్యాంక్ ఆడిట్స్ నడుస్తుండే. కానీ దాన్ని రోల్ ఓవర్ అని చెప్తారు బ్యాంకింగ్ టర్మ్స్లో. అంటే మీరు పాత లోన్ కట్టలేకపోతే కొత్త లోన్ తీసుకొని దాన్ని రోల్ ఓవర్ చేసుకుంటారు. మన దగ్గర చాలామంది పర్సనల్ లోన్ చేసుకుంటారు అట్లనే. ఇక్కడి నుంచి 6% తీసుకున్నప్పుడు అక్కడి నుంచి 10% ఉంటే ఎక్కడి నుంచో 8% తీసుకొని ఆ 10% కట్టేస్తారు. రోలింగ్ ఓవర్ అంటే వాళ్ళకి పేమెంట్ చేయాలని లేదు, ఎట్లనే ఈ క్రైసిస్ హ్యాండిల్ చేయాలని చెప్పి చేసుకుంటారు వాళ్ళు. ఇది జరిగిందనమాట. సో ఈ ప్రాబ్లం అసెట్స్ని ఎప్పుడు డిక్లేర్ చేయలేదు యూపీఏ గవర్నమెంట్. ఈ తర్వాత వచ్చి పెద్ద గొడవ అయింది 2014 తర్వాతనే. బ్యాంక్ ఆడిట్స్ని ఒక ప్రొసీజర్గా తీసుకొచ్చారు. ఎన్పిఎస్ ఉంటే చెప్పండి ఎన్పిఎస్ ఉందని, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే 60 రోజులు, 120 రోజులు, 180 రోజులు మీరు ఒక లోన్ కట్టకపోతే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోతుంది. ఓకే, అది మీ ఇల్లు కోసం తీసుకున్నారా, కారు కోసం తీసుకున్నారా, ఇండస్ట్రియల్ లోన్ తీసుకున్నా, ఏదైనా కానివ్వండి. ఇల్లు ఉంటే వాళ్ళు ఇల్లు నోటీస్ ఇచ్చి ఇల్లు సీజ్ చేసి ఆక్షన్ చేసేస్తారు. కారు ఉంటే కారు పట్టుకెళ్ళిపోతారు. ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద కంపెనీలను వాళ్ళు చేయలేము, బంద్ చేయలేము కదా. అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు చాలామంది. ఏం చేస్తారంటే రీస్ట్రక్చర్ చేస్తారు లోన్స్. అంటే మీరు ఇప్పుడు దాకా తీసుకున్న లోన్ ఇంత, మేము కొంచెం ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేస్తున్నాం, మీరు ఇప్పటి నుంచి రెగ్యులర్గా కట్టుకోపోండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తారు. ఫేర్ ఎనఫ్. ఇప్పుడు ఈ గ్రాస్ పర్సంటేజ్ ఎన్పిఏ 6.7% అవుతుండే. ఇది తీసుకోలేదు, అప్పుడు అకౌంట్లో తీసుకోలేదు. ఇదంతా దాచిపెట్టింది ఇద్దరు, చిదంబరం అండ్ రఘురామ్ రాజన్. వీళ్ళ గేమ్ ఇది. రఘురామ్ రాజన్ మనం అందరూ చూస్తాం, రాహుల్ గాంధీతో తిరుగుతున్నాడు ఇప్పుడు. చాలామందికి తెలుసు ఆయన ఈ పొలిటికల్ అపాయింటీ, నాట్ అ ప్రొఫెషనల్ అపాయింటీ. నేను ఆ యూనివర్సిటీలో ప్రొఫెసరు, నేను ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని చెప్పుకుంటాడు, కానీ ఈ వాజ్ అ పక్కా పొలిటికల్ అపాయింటీ. ఆయన చిదంబరం ఏం చెప్పాడు అది చేశాడు, అంతే. ఇప్పుడు చూడండి ఆర్బీఐలో ఉన్న వాళ్ళు, శక్తికాంత దాస్ కానీ ఎవరు కానివ్వండి, దే డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఆర్బీఐ, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ, అంతేనమాట. ఆ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఈయననే రఘురామ్ రాజన్ పార్లమెంట్లో ఒక క్వశ్చన్కి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో అడిగారు, ఈ బ్యాంక్ లోన్స్, బ్యాడ్ లోన్స్ అంటే ఎన్పిఏలు, రైట్ ఆఫ్ లోన్స్, ఈ మొత్తం ధ్వంసమైన లోన్స్ ఎప్పుడు రిలీజ్ చేశారు మీరు, ఏ పీరియడ్లో ఈ లోన్స్ అని ఇచ్చారు మ్యాక్సిమం లోన్స్ అంటే 2006 నుంచి 2008 అని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు అంటే 3 అని తీసుకోవచ్చు మనం కావాలంటే. 3 సంవత్సరాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ వర్ గివన్, ఎవరెవరికో ఇచ్చేశారు. దానితో మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. ఈ వైట్ పేపర్ అప్పుడు రిలీజ్ చేస్తే 2014లో మన బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుండే. నిన్ననే మోదీ గారు చెప్పారు హెచ్ఏఎల్ షేర్ గురించి, ఎల్ఐసి షేర్ వాల్యూ గురించి నిన్న మాట్లాడారు.
మన దగ్గర ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరి షేర్ వాల్యూ పడిపోతుండే, బ్యాంకులు దివాలా అయిపోతుండే. అందరు డిపాజిటర్స్ వచ్చి వాళ్ళు డబ్బులు అడుగుతారు, ఎందుకంటే డబ్బులు లేదని చెప్తున్నా అదే చేస్తారు కదా. మనం చూసాం చాలా మటుకు బ్యాంకు, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కానివ్వండి, మిగతా బ్యాంక్ చాలా బ్యాంక్స్ ఉండే మన దగ్గర అట్లాంటిది. సో ద రన్ ఆన్ ద బ్యాంక్ అంటారు. ఓకే, ఇంకో మాట అది కావాలంటే మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద డిబేట్లో తీసుకోవచ్చు, కానీ మా ఫస్ట్ పాయింట్ ద బ్యాంకింగ్ పార్ట్. ఐ థింక్ ఇక్కడ జరిగింది ఇది వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్స్ ఆన్ ద సిస్టమ్. దీన్ని ఇట్లా నిర్మలా సీతారామన్ గారు ఏదో వైట్ పేపర్ ఇచ్చేసి ఖతం చేయడం కాదు, దీనికి రఘురామ్ రాజన్ కానివ్వండి, చిదంబరం గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టాల్సిందే, అండ్ దే షుడ్ బి సెంట్ టు జైల్. ఇది ఫ్రాడ్. వీళ్ళు ఏదో ఎవరికో లోన్ ఇచ్చి వాళ్ళు డిఫాల్ట్ చేయడం కాదు, ఇది వీళ్ళు చేపించిన ఫ్రాడ్. ఇది వీళ్ళిద్దరు కలిసి, అఫ్కోర్స్ మాతాజీ చెప్పుంటారు, లేకుంటే వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళందరూ చెప్పుంటారు, దానికోసం చేశారు. మిస్టర్ 10% అహ్మద్ పటేల్ ఉన్నారు అప్పుడు, ఆయన ఇప్పుడు లేడు. వీళ్ళందరూ కలిసిన ఆడిన ఆట మన బ్యాంకింగ్ సిస్టమ్ని మొత్తం ధ్వంసం చేశారు. బికాజ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ ద బేస్ ఫర్ ఎవ్రీథింగ్. కరెక్ట్. మన కంట్రీ బ్యాంకింగ్ సిస్టమ్ చూడండి, వెనుజువేలా సంగతి చూడండి, మన ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది చూడండి, పాకిస్తాన్లో ఏమైంది చూడండి, శ్రీలంకలో ఏమైంది చూడండి. ఆ బ్యాంకింగ్ సిస్టమ్ ఎప్పుడు కొలాప్స్ అవుతుందో దాంతో మీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానివ్వండి, మీ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కానివ్వండి, మీది అన్నీ దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.